నింగిలోకి భారత వ్యోమగాములను పంపి అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని ఇస్రో శరవేగంగా అడుగులు వేస్తుంది. కానీ నింగిలోకి వెళ్లాల్సిన గగన్యాన్ కంటే ముందే భూమిపై ఇస్రోకు ఊహించని షాక్ తగిలింది. రాకెట్లను తయారు చేసే మేధావులు ఒకరి తర్వాత ఒకరు ఇస్రోకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 100 మందికి పైగా సీనియర్ శాస్త్రవేత్తలు సంస్థను వీడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అసలు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇస్రోను వదిలి మన శాస్త్రవేత్తలు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ప్రైవేట్ స్టార్టప్ల వేల కోట్ల రూపాయల ఆఫర్ల ముందు ఇస్రో తేలిపోతుందా? కేంద్ర ప్రభుత్వ రంగంలోకి దిగిపెట్టిన కొత్త రూల్స్ ఏంటి? గగన్యాన్, చంద్రయాన్ 4 ప్రాజెక్టుల భవితవ్యం ఇప్పుడు ఏం కానుంది? ఇస్రోను ముంచెత్తుతున్న ఈ మేధో వలస సంక్షోభంపై స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇస్రో శాస్త్రవేత్తలు ఎందుకు వేడుతున్నారు? ప్రైవేట్ జీతాల ముందు ఇస్రో తేలిపోయిందా? ఆంక్షలతో మేధావుల వలసలు ఆగుతాయా? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగనయాన్ ప్రయోగానికి ముందు ఊహించని సంక్షోభం ఎదురైంది. నింగిలోకి వ్యోమగాములను పంపేందుకు ఇస్రో ఒకవైపు శరవేగంగా అడుగులు వేస్తుంటే, మరోవైపు సంస్థను ఉద్యోగులు వీడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో ఇస్రోకి చెందిన ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 100 మందికి పైగా శాస్త్రవేత్తలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడం అంతరిక్ష వర్గాల్లో కలకలం రేపుతోంది. పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. అత్యంత కీలకమైన జాతీయ ప్రాజెక్టులు నడుస్తున్న తరుణంలో శాస్త్రవేత్తలు ఇలా మధ్యలోనే వెళ్లిపోవడానికి వీల్లేదంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జూలై 14న జారీ చేసిన ఒక అంతర్గత మెమోలో ఇస్రోలో గ్రూప్ ఏ సైంటిఫిక్ టెక్నికల్ స్టాఫ్ నుంచి పెద్ద ఎత్తున రాజీనామాలో వీఆర్ఎస్ విజ్ఞప్తులు వస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డిఓఎస్ అంగీకరించింది. ఇలా తప్పుకుంటున్న వారిలో ఎక్కువ మంది దేశీయ ప్రతిష్టను చాటే గగనయాన్ వంటి కీలక ప్రాజెక్టులపై పనిచేస్తున్న వారే కావడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. బెంగళూరులోని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వంటి ప్రధాన ఇస్రో కేంద్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. శాస్త్రవేత్తల రాజీనామాలు, స్వచ్ఛంద పదవి విరమణలను ఆమోదించకూడదని ఆదేశించింది. కేంద్రం ఆదేశాల మేరకు రాజీనామా, వీఆర్ఎస్ అప్లికేషన్లను ఆయా సెంటర్ల డైరెక్టర్ల సిఫార్సులతో సహా నేరుగా కేంద్ర అంతరిక్ష శాఖకు పంపించాల్సి ఉంటుంది. శాస్త్రవేత్త లేదా ఇంజనీర్ స్థాయి వరకు అధికారుల రాజీనామాలను ఇస్రో సెంటర్ హెడ్స్ ఆమోదించేలా 2020లో కేంద్రం ఓ పాలసీని తీసుకొచ్చింది. తాజాగా ఆ పాలసీని రద్దు చేసింది. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఇస్రో అంతరిక్ష ప్రయోగాలపై ఎదురుచూస్తున్నారు. వాటిపై పనిచేసే ఉద్యోగులు రాజీనామాలు చేస్తే ప్రయోగాలపై ప్రభావం పడుతోంది. అందుకే ప్రభుత్వం రాజీనామాలపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రాజీనామా సంఖ్యను అంతరిక్ష శాఖ ధృవీకరించలేదు. కానీ ఇటీవల 100 నుంచి 120 మంది శాస్త్రవేత్తలు ఇస్రోను వీడినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ఎక్కువగా 80 మంది బెంగళూరులోని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ నుంచి తప్పుకున్నారు. మరో 20 మంది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి బయటకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇలా తప్పుకున్న వారిలో గగనయాన్ మిషన్ కోసం వ్యోమగాములను మోసుకెళ్లే అత్యంత కీలకమైన LVM-3 లాంచ్ వెహికల్, ఈ వెహికల్ ప్రాజెక్ట్ హెడ్ విక్టర్ జోసెఫ్ టీ కూడా తప్పుకుంటున్న వారి జాబితాలో ఉన్నాడు. అసలు ఇస్రోను శాస్త్రవేత్తలు వీడడానికి కారణాలు ఏమిటి? దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతరిక్ష పరిశోధన సంస్థను వదిలి భారతీయ శాస్త్రవేత్తలు ఎందుకు వెళ్లిపోతున్నారు? దీనికి ప్రధాన కారణం భారతదేశ కమర్షియల్ స్పేస్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులే. 2020లో అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి భారత ప్రభుత్వం తలుపులు తెరిచింది. ఆ తర్వాత 2023లో ఇండియన్ స్పేస్ పాలసీని తీసుకొచ్చింది. దేశీయ కమర్షియల్ స్పేస్ రంగం ఒక్కసారిగా పుంజుకుంది. ప్రస్తుతం భారతదేశంలో 400కు పైగా రిజిస్టర్డ్ స్పేస్ స్టార్టప్లు ఉన్నాయి. ఇవన్నీ కలిసి దాదాపు $50 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా కేవలం 2025 ఒక్క ఏడాదిలోనే దాదాపు $15 కోట్ల నిధులు వచ్చి చేరాయి. ఆయా కంపెనీలు ఇప్పుడు కేవలం స్టార్టప్లుగానే మిగిలిపోలేదు. అవి భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇస్రోలోని ప్రతిభావంతులైన శాస్త్రవేత్తల కోసం పోటీ పడుతున్నాయి. ప్రైవేట్ రంగంలో భారీ జీతాలు, వేగవంతమైన కెరీర్ వృద్ధి, స్టాక్ ఆప్షన్స్ తో పాటు సరికొత్త ప్రయోగాలను వేగంగా పూర్తి చేసే అవకాశం లభిస్తున్నాయి. అందుకే శాస్త్రవేత్తలు ప్రైవేట్ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. ఒక రకంగా ఇది ఇస్రోకు మేధో వలసలా కనిపిస్తున్నది. కానీ మరో కోణంలో చూస్తే భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగం చివరికి పరిణతి సాధించిందని చెప్పడానికి ఇదొక బలమైన నిదర్శనం. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు
తగ్గించేందుకు పరిపాలనాపరమైన చర్యలు చేపట్టింది. వ్యూహాత్మక మిషన్లపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ఉద్యోగం వీడడం అంత సులువు కాదు. ప్రతి దరఖాస్తును తుది సమీక్ష కోసం ఖచ్చితంగా కేంద్ర అంతరిక్ష శాఖకే పంపనున్నారు. ఇస్రోలో జరుగుతున్న ఈ పరిణామాలపై ఆ సంస్థ చైర్మన్ నారాయణ్ ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేశారు. సంస్థల నుంచి ఉద్యోగులు వెళ్లిపోవడం సహజమని ఇస్రో చైర్మన్ చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం వారిని ఆపడానికి మాత్రమే కాదు, కీలకమైన ప్రాజెక్టులు ఆగిపోకుండా చూడడానికేనని వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా వెళ్లిపోయినా వారి స్థానంలో మరొకరు బాధ్యతలు స్వీకరిస్తారు. దీనిపై మేము పూర్తి నిఘా ఉంచామని నారాయణన్ చెప్పారు. అయితే ఈ వివరణ అంతరిక్ష వర్గాల్లోని ఆందోళనలు నిజంగానే తగ్గించిందా అంటే సందేహమే. కీలక జాతీయ మిషన్లకు రాత్రికి రాత్రి సిబ్బంది కొరత రాకూడదనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనలు తెచ్చామని ఇస్రో అంటోంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, మనం సమస్యకు సరైన చికిత్స చేస్తున్నామా? శాస్త్రవేత్తల సంస్థను వీడడం సమస్యనా, లేక ఇస్రోలో కొనసాగడం వారికి ఇకపై ఆకర్షణీయంగా అనిపించకపోవడం సమస్యనా? కేవలం నిబంధనల్ని కఠినతరం చేసి బయటకు వెళ్లే దారులు మూసేయడం ప్రతిభను నిలిపి ఉంచగలదా? ఎందుకంటే ఒక ఉద్యోగి బయటకు వెళ్లకుండా ఆపడం వేరు, ఆ సంస్థలోనే సంతోషంగా కొనసాగేలా చేయడం వేరు. ప్రస్తుతం ఇస్రో కేవలం నాసా వంటి అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలతో మాత్రమే పోటీ పడటం లేదు. భారీ నిధులతో, ఆకర్షణీయమైన జీతాలు, మెరుగైన పని వాతావరణం, వినూత్నమైన వర్క్ కల్చర్ను ఆఫర్ చేస్తున్న వందలాది స్వదేశీ ప్రైవేట్ స్టార్టప్లతో తలపడుతోంది. ఈ సవాలు ఇస్రోకు అత్యంత కీలకమైన సమయంలో ఎదురైంది. ప్రస్తుతం ఇస్రో చేతి నిండా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే గగన్యాన్, చంద్రుడిపైకి మరో ప్రయోగం చంద్రయాన్ 4, భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, అంగారకుడిపై పరిశోధనలకు మంగళయాన్ 2 వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఇస్రో చేపట్టింది. గత ఏడాది కాలంలో 2 వరుస పిఎస్ఎల్వి ప్రయోగాల్లో ఎదురుదెబ్బల నుంచి ఇస్రో కోలుకోవలసి ఉంది. ఇస్రో ముందు ఇప్పుడున్న సవాలు కేవలం రాకెట్లను నిర్మించడం మాత్రమే కాదు, ఆ రాకెట్లను నిర్మించే మేధావులను తమతోనే ఉంచుకోవడం కూడా. దశాబ్దాలుగా భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతులైన ఇంజనీర్ల కళ ఇస్రోలో ఉద్యోగం సంపాదించడం. కానీ నేడు అదే ఇస్రో నుంచి బయటకొచ్చేందుకు అనేకులు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే భారతదేశ అంతరిక్ష రేస్ ఇప్పుడు కేవలం మిషన్లను నింగిలోకి పంపడం మాత్రమే కాదు, ఆ మిషన్ను సాకారం చేసే మేధావుల మనసులను గెలుచుకోవాల్సిన అవసరం ఏర్పడింది.